ఆంధ్రప్రదేశ్లో మహిళలకు శుభవార్త. ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి రానుంది. ముఖ్యమంత్రి ప్రకటించిన ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మహిళలు రోజువారీ ప్రయాణ ఖర్చుల నుండి ఉపశమనం పొందుతున్నారు. అయితే ఈ ఉచిత ప్రయాణం సదుపాయం అందుకోవడానికి కొన్ని విధి విధానాలు, అర్హతలు పాటించాల్సి ఉంది. దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇక ఆ డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. సూపర్ 6 హామీల్లో భాగంగా ఈ పథకం అమలు చేయనుంది కూటమి ప్రభుత్వం. ఈ పథకం ద్వారా బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్స్ కు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందించనున్నారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ మొత్తం 5 కేటగిరీలకు చెందిన బస్సుల్లో గుర్తింపు కార్డు చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చు. సూపర్ లగ్జరీ, నాన్ ఏసీ, స్లీపర్, స్టార్ లైనర్, ఏసీ, అల్ట్రా డీలక్స్ బస్సులో ఈ సౌకర్యం ఉండదు. తిరుమల, తిరుపతి మధ్య తిరిగే సప్తగిరి బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు. అలాగే నాన్ స్టాప్ ఇతర రాష్ట్రాల మధ్య తిరిగే అంతర్రాష్ట్ర బస్సులు, చార్జెడ్ ప్యాకేజ్ టూర్ సర్వీసులో మహిళలకు ఉచిత ప్రయాణానికి వీలుండదు. బస్సు ఎక్కిన ప్రతి మహిళకు 0 టికెట్ ఇస్తారు. ఇక ఆ టికెట్ పై ప్రయాణికురాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, ఆ టికెట్ ధర ఎంత అనే వివరాలు ఉంటాయి. ఈ టికెట్ ధరను ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఆర్టీసీకి ఇస్తుంది. మొత్తంగా 8,514 బస్సుల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు, ఇందుకోసం ఏడాదికి ప్రస్తుత లెక్కల ప్రకారం 1,942 కోట్లు ఖర్చు కానుంది ప్రభుత్వం. మొత్తంగా ఏపీఎస్ఆర్టీసీలోని 74% బస్సుల్లో ఈ స్త్రీ పథకం అమలు కానుంది. ఈ పథకం అమలు చేయడం ద్వారా మహిళలకు మంచిదే. అయితే బస్సులు వెళ్లగలిగే అన్ని రూట్లలో, ప్రధానంగా మారుమూల ప్రాంతాల్లోనూ బస్సులకు తిప్పే ప్రయత్నం ప్రభుత్వం చేసినట్లయితే అప్పుడు ఈ స్త్రీ పథకం ప్రయోజనం పూర్తిగా నెరవేరుతుంది. అయితే ఈ ఉచిత ప్రయాణం కోసం మహిళలు కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు చూపిస్తే సరిపోతుంది. ఉదాహరణకు ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ లాంటివి అయితే చాలు. కానీ సదరు మహిళలు ఆంధ్రప్రదేశ్ శాశ్వత నివాసితులై ఉండాలి. ఈ విషయం అందరూ గుర్తుంచుకోవాలి. అయితే ఈ స్కీమ్ అమలుతో బస్సుల్లో రద్దీ పెరగనుంది. దీంతో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు, కండక్టర్లకు బాడీ ఓన్ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. బస్టాండ్ లో మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఎండీకి ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం మహిళలు గొడవలు పడకుండా కూడా ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకుంటుంది. దీంతో ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని సాధారణ మహిళలకు రవాణా భారం తగ్గడంతో పాటు విద్య, ఉపాధి, వైద్యం లాంటి అవసరాల కోసం స్వేచ్ఛగా ప్రయాణించే అవకాశం లభించనుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలకు ఇది ఓ పెద్ద ఊరటగా మారుందని ప్రభుత్వం భావిస్తుంది. అయితే కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు తప్ప మిగతా పథకాలన్నీ కూడా వేరే పేర్లతో వైసీపీ కూడా అమలు చేసింది. కానీ ఉచిత బస్సు పథకాన్ని ఇది వరకు వైసీపీ అమలు చేయలేదు అంటే ఇది కూటమి ప్రభుత్వానికి ప్లస్ అయ్యే పథకం. దీని ద్వారా తాము వైసీపీ కంటే బెటర్ పాలన అందిస్తున్నాం అని కూటమి ప్రభుత్వం చెప్పుకోవడానికి వీలవుతుంది. మరోవైపు ఇది వైసీపీకి మైనస్ అవుతుంది. ఈ పథకం కారణంగా మహిళల మద్దతు కూటమి ప్రభుత్వానికి పెరిగే అవకాశాలుంటాయి. ఇదే విషయాన్ని రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. అంతేకాదు ఈ పథకం కారణంగా రాష్ట్ర ఖజానాపై భారీ భారం పడే ఛాన్స్ ఉంది. బస్సుల నిర్వహణ వ్యయం వంటి అంశాలు ఆర్టీసీ ఆదాయంపై ప్రభావం చూపిస్తుంది. అంతేకాకుండా ఇప్పటికిప్పుడు పెద్ద సంఖ్యలో ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయడంతో అదనపు పెట్టుబడి భారం పెరుగుతుంది. కాబట్టి నిర్వహణ, భద్రత, సామర్థ్యం వంటి అంశాల్లో నిరంతరమైన సమీక్ష, సాంకేతిక అప్డేట్ చేసి కొనసాగిస్తే పర్వాలేదు. లేదంటే ఏపీ ప్రభుత్వాన్ని ఆర్థిక భారం వెంటాడే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని విశ్లేషకులు కూడా చెప్తున్నారు. మరి ఏపీ ప్రభుత్వం ఈ పథకాన్ని ఎలా డీల్ చేస్తుందో వేచి చూడాల్సిందే. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.